హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ ప్రజలకు శుభవార్త. రెజరెక్షన్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీస్ గ్రేస్ రెవల్యూషన్ చర్చ్ ప్రవక్త డాక్టర్ ఈ రవి గారు గత 23 సంవత్సరాలుగా జాతీయ అంతర్జాతీయంగా బహుబలముగా వాడబడుచు గత 9 సంవత్సరములుగా ప్రవచన మరియు స్వస్థత వరములతో ప్రత్యేకంగా దేవుని వాక్యాన్ని బోధించుచున్నారు. సమస్యల్లో ఉన్నారా? వేదనలో ఉన్నారా? ఆర్థిక సమస్యలతో కృంగిపోతున్నారా? దురాత్మ శక్తుల చేత పీడింపబడుతున్నారా? మరణకరమైన రోగములతో బాధపడుతున్నారా? అయితే రండి, మీ ప్రతి సమస్యల నుండి విడుదల కొరకు ప్రవక్త డాక్టర్ ఈ రవి గారు ప్రత్యేకంగా ప్రార్థించెదరు. తద్వారా మీ సమస్యల నుండి విడుదల పొందుదురు. మా ఆదివారం ఆరాధనలు. మా ఉదయకాలపు ఆరాధన 9 గంటల నుండి 10 గంటల 30 నిమిషాల వరకు. రెండవ ఆరాధన 10 గంటల 30 నిమిషాల నుండి 12 గంటల 30 నిమిషాల వరకు. స్థలం సప్తగిరి ఫంక్షన్ హాల్, SBI బ్యాంక్ పైన, మల్లికార్జున్ నగర్, మల్కాజ్గిరి, సికింద్రాబాద్. మా సాయంకాలపు ఆరాధన సాయంత్రం 6 గంటల 30 నిమిషాల నుండి 8 గంటల 30 నిమిషాల వరకు. స్థలం శ్రీ సమీరా బిల్డింగ్, 4వ ఫ్లోర్, అపోలో హాస్పిటల్ వెనుక, సికింద్రాబాద్. మా శుక్రవారం ఉపవాస ఆరాధన ప్రతి శుక్రవారం సాయంత్రం 6 గంటల 30 నిమిషాల నుండి 8 గంటల 30 నిమిషాల వరకు. స్థలం తెలుగు కేథలిక్ భవన్, కెనరా బ్యాంక్ పక్కన, గౌతమ్ నగర్, మల్కాజ్గిరి, సికింద్రాబాద్. నా యొక్క మెసేజ్ యొక్క టైటిల్ ఈగల్ అనాయింటింగ్ గురించి చెప్తున్నా. The title of today's message is Eagle Anointing. యెషయా గ్రంథము 40 అధ్యాయము. Isaiah 40:31 verse. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. చూడండి, మనం ఈగల్ అనాయింటింగ్ గురించి చదువుతున్నాం. Now we are reading about eagle anointing. దీన్నే మెడిటేషన్ చేస్తున్నాం. This only we are meditating. మీకు నేను చెప్పా, I told you ఆ already. 4 ముఖాల్లో లెఫ్ట్ సైడ్ గురించి మాట్లాడుతున్నా అని చెప్పా. I told you among the 4 faces, I am speaking about the left side. లెఫ్ట్ సైడ్ లో ఆక్స్ వచ్చింది. On the left side there was ox. ఇంకొకటి అనాయింటింగ్ ఉంది ఇక్కడ. There is one more anointing there. ఈగల్ ఉంది. There is eagle. పక్షి రాజు ఉన్నది. There is eagle. తర్వాత అటు కుడి వైపు వచ్చి లయన్ ను మ్యాన్ కనబడతారు మనకు. On the right side you will see నేను మళ్ళా అది చెప్పి ఇటు వస్తే టైం అయిపోద్ది, చెప్పలేను, రీచ్ కాలేను. Again if I share all those things we will not reach to it. కాబట్టి మీరు గుర్తు పెట్టుకుంటే మంచిది అనుకుంటున్నాను. It will be nice if you can remember this. చూడండి, దేవుని యొక్క బిడ్డలారా, Dear children of God, దేవుడు స్పెషల్ గా ఈ యొక్క ఏంజెల్స్ యొక్క అనాయింటింగ్ ని ఈ లాస్ట్ జనరేషన్ కి దేవుడు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. so for this last generation God wants to release this angelic impartation. ఇది మనం తీసుకుంటే ఈ దేవదూతల అభిషేకం మన మీద అనుగ్రహింపబడి మన ఎవ్రీ ఏరియాలో మనం సక్సెస్ అవుతాం. If we can receive this angelic anointing can work upon every area and we will be blessed. దీన్ని ఏమని చెప్తున్నామంటే ఈగల్ అనాయింటింగ్ అని చెప్తున్నాం. This only we are saying it as eagle anointing. బైబిల్లో ఒక వ్యక్తి మోసెస్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. In Bible there was one person by name Moses. ఇతడు దేవుని యొక్క బిడ్డలారా ఈగల్ అనాయింటింగ్ తోటి మూవ్మెంట్ అయ్యిండు, మూవ్ అయ్యిండు. He was operating in the eagle anointing. దాన్ని నేను మీకు చూపిస్తా. That only I want to show you. అదే విధంగా In the same manner, అదే ఇట్లా మనం చూసినట్టయితే మన యొక్క పితరుల కాలంలో బయట ఈ యొక్క డేస్ లో బైబిల్లో ఉన్న వ్యక్తులు కాకుండా కొంతమంది పవర్ఫుల్ గా దేవుని కొరకు వాడబడ్డ వ్యక్తుల గురించి కూడా చెప్తా. If you see about the forefathers and also those people who are not recorded in the Bible but in our times who are there. సేమ్ మోజెస్ మీద ఉన్న ఈ యొక్క ఈగల్ అనాయింటింగ్ ని దేవుని యొక్క బిడ్డలారా బయట తీసుకొచ్చిన ఇదే అనాయింటింగ్ ని సేమ్ మేనిఫెస్టేషన్ అయిన విలియం బ్రెనమ్. అందుకే మీరు విలియం బ్రెనమ్ గురించి ఎప్పుడైనా మీరు చూస్తే పక్కకు పెద్ద ఈగల్ బొమ్మ వేసి ఉంటుంది. దాని యొక్క కాన్సెప్ట్ ఏంటంటే అది ఆయన అనాయింటింగ్, మనుషులకు అర్థం కాదు. కానీ See, as Moses operated in the anointing of eagle, same thing William Branham also operated in eagle anointing. That's why when you see his flyer or poster, there will be an eagle face kept there. మీరు గుర్తు పెట్టుకోవాలి. You have to remember this. ఈ యొక్క ఈగల్ అనాయింటింగ్ అనేది This eagle anointing, దేవుని యొక్క బిడ్డలారా మనిషి యొక్క జీవితాన్ని మార్చేస్తుంది. it will transform a person's life. దేవుడే దేవుని యొక్క బిడ్డలారా ఈ పక్షి రాజు లాగా ట్రాన్స్ఫార్మ్ అయ్యి ఆ యొక్క అనాయింటింగ్ ని మనకు రిలీజ్ చేశాడు. God himself transforms as an eagle and releases that anointing for us. చూడండి, ఈ యొక్క బర్డ్స్ లో అన్నిటికంటే గ్రేటెస్ట్ ఒక రాజు లాగా ఉన్నది పక్షిరాజు మాత్రమే. అందుకే దాన్ని వెలిసడే పక్షిరాజు అంటున్నాం. If
if you see among all the birds, the only bird that is very powerful is eagle. It's called as the king of the birds. ఈగల్స్ గమనించండి. But if you see eagles, దాని యొక్క సైట్ వేరు, its sight is దాని different, యొక్క విజన్ వేరు, its vision is దాని different, యొక్క డ్రీమ్ వేరు, its dream is దాని different, యొక్క స్ట్రెంగ్త్ వేరు, its strength is దాని different, యొక్క పవర్ వేరు, its power is different, అది పిల్లల్ని పుట్టించే విధానం వేరు. the way it gives birth to children, its అది babes is అది different. ఎప్పుడు కూడా హైట్స్ లోనే కనబడుతుంది. It is only seen in heights. దాన్ని అందుకే పక్షిరాజు అంటున్నాం మనం. That's why it's called as the king of the birds. దాని యొక్క ఎనైటింగ్ నే దేవుడు మోజెస్కి ఇచ్చాడు. That anointing God gave to Moses. మీరు నిర్గమకాండం 2వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో ఈ విషయాలు మీరు చూస్తారు. You can see it in Exodus 2, first 2 verses. అయితే లేవీల సంబంధించిన ఒక లేడీని మ్యారేజ్ చేసుకున్నప్పుడు దేవుని యొక్క బిడ్డలరా ఒక వ్యక్తి పుట్టినట్టు బైబిల్లో రాయబడ్డది. It is written that a Levite married a daughter of a Levi and he gave her to a son. ఆయన పేరు మోజెస్ అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. The word of God says his name was Moses. ఇది 2వ అధ్యాయం మొదటి వచనంలో మీరు చూస్తారు. This you can see in the 2nd chapter, first లేవి verse. కుమారుడు లేవి యొక్క వ్యక్తులు ఇద్దరు లేవీలు పెళ్లి చేసుకున్నప్పుడు పుట్టేటోడు లేవీయుడే పుట్టాలి. So if two Levites are married and if they give birth, the Levite is born. అంటే లేవీలు అంటే యాజకులు, పాస్టర్స్. Levites means they are priests. అయితే గమనించండి. But understand. అందుకే మోజెస్ పుట్టినాక తాను ఒక పాస్టర్నే అనుకున్నాడు. So when Moses was born, he thought he was a pastor. అతడు ఒక యాజకుని అనుకున్నాడు. He thought he was a priest. అందుకే ఈ యొక్క మందను మేపే వ్యక్తిలాగా మార్చబడ్డాడు 3వ అధ్యాయంలో. In the 3rd chapter, he became a shepherd. ఆ యొక్క 3వ అధ్యాయంలోకి వస్తే ఆ యొక్క హోరేబ్ అనే కొండకాడ దేవుని యొక్క బిడ్డలారా అతడు ఏం చేస్తున్నాడంటే ఆ యొక్క మందను కాస్తున్నాడు, తన మామను మందను కాస్తున్నాడు. So here in the church 3rd chapter, he became a shepherd and is taking care of the sheep of his father-in-law. ఎందుకోసం అంటే Why? నేను పాస్టర్ని కాబట్టి నేను గొర్రెలే కాసుకోవాలనుకున్నాడు. He thought I am a pastor, so I have to take care of my sheep. ఎందుకోసం వాళ్ళు లేవీస్ కాబట్టి, వాళ్ళ వంశం లేవీలు కాబట్టి, లేవీల నుంచి లేవీలే రావాలి కాబట్టి ఈయన కూడా పాస్టర్ పని చేయడం ప్రారంభించాడు. Because their tribe was Levites, they thought he should become a pastor and he was taking care of the sheep. కొంచెం జంప్ కావడం ప్రయత్నిద్దాం. నిర్గమకాండము 33వ అధ్యాయంలోనికి జంప్ కావడం ప్రయత్నిద్దాం. Now let's jump into Exodus 34th chapter. మీరు 18 నుంచి 23 వరకు ఇక్కడ లోతులోనికి వెళ్తే If we go into the depth of it, లేవీలో నుంచి లేవీడు వచ్చాడు. see from the Levite a Levi came. అయితే దేవుని యొక్క బిడ్డలారా ఇక్కడ ఇతడు దేవుని యొక్క బిడ్డలారా పాస్టర్ కావాలి. But he has to become a pastor. ఆయన అందుకే గొర్రెల మందను మేపుతూ వచ్చాడు. He started taking care of his sheep. కానీ ఇక్కడ ఈ చదివిన యొక్క విషయంలో But from what we have read here, అదే ఇతడు పాస్టర్ గా ఉండేది ఉంటే if at all he was to be a pastor, దేవుని యొక్క బిడ్డలారా ఈ పదాజ్ఞలు వెనుక భాగంగానే రాసితూ వచ్చాడు. he was writing the 10 commandments behind. అందుకే ఈయన అనుకున్నాడు నేను యాజకునే కాబట్టి అనుకున్నాడు కాబట్టి దేవుడు ఏం చేసిందంటే తన వెనుక భాగానే చూపెట్టాడు. ఆ వెనుక భాగంలో ఉన్న పదాజ్ఞలే రాస్తూ వచ్చిండు. మీరు అంటే 4 కాండాలు రాస్తూ వచ్చాడు. So because he was a priest, God also revealed to him only the back part of him and he saw those commandments and wrote it down. అయితే దేవుడు అతని యొక్క అనాయింటింగ్ ని మార్చేశాడు. But God changed his anointing. నువ్వు గొర్రెలను కాసుకునే ఒక పాస్టర్వి కాదు, యాజకునివి కాదు, నిన్ను ఒక ప్రాఫెట్ లాగా మార్చేస్తా. You're not a shepherd who will take care of the flock or a priest, but I will make you as. నువ్వు నా వెనుక భాగాన్ని చూసి 10 కమాండ్మెంట్స్ రాస్తాను. You're seeing my backside and writing the 10 commandments. కానీ నిన్ను నేను వేరే లెవెల్ కి తీసుకెళ్తున్నా. But I want to take you to a higher level. నిన్ను నీకు ఈగల్ అనాయింటింగ్ ని ఇవ్వబోతున్నా. I want to release eagle anointing for you. నిన్ను నేను ఒక ప్రవక్త లాగా మార్చేయబోతున్నా. I want to transform you into a prophet. అప్పుడు వెనుక భాగాన్ని నీకు నేను చూపెట్టా. Then I will not reveal my backside. నువ్వు నా ప్రవక్తవు కాబట్టి. Because you're my prophet. దేవుడి విధంగా చెప్పిండు. God told like this. నీలో ఒకడు నా ప్రవక్త ఉన్నప్పుడు If there is a prophet among you, నా ఫేస్ ను చూపెడతా. I will reveal my face. నేను ఫేస్ టు ఫేస్ అపియర్ అయితా. I will appear to you face to face. వెనుక భాగంలో లా వచ్చింది. At my backside there is law. అందుకే 39 దెబ్బలు తింటూ వచ్చిండు. That's why he took 39 stripes on his back. కానీ నా ఫేస్ లో గ్లోరీ ఉన్నది, గ్రేస్ ఉన్నది. But on my face there is glory and grace. నువ్వు ప్రాఫెట్ గా మారడానికి ఈగల్ అనాయింటింగ్ నీకు రావడానికి, For you to be transformed into a prophet, to get a eagle anointing, నీవు అనేక ఈగల్స్ లేపడానికి to raise many eagles, నా యొక్క ఫేస్ నీకు చూపెడతా. I will reveal my face to you. ఈ రోజు మీకు గుడ్ న్యూస్ చెప్తున్నా. Today one good news I reveal. ఒక ఆచారం అన్నది Oh, one tradition. యేసు ప్రభు యొక్క వెనుక భాగాన్ని చూపెడుతది. It will reveal Jesus' backside. కానీ ఎప్పుడైతే దేవుని యొక్క పాదాలు పట్టుకుంటావో నువ్వు, But when you hold on to the feet of Jesus, దేవుడు తన ముఖాన్ని నీకు చూపెడతాడు. God will reveal his face to you. ఆయన ముఖంలోంచి ఈగల్ అనాయింటింగ్ అనేది నీకు అనుగ్రహింపబడుతుంది. From his face you will receive the eagle anointing. అందుకే
అందుకే బైబిల్ ఈ విధంగా సెలవిస్తుంది, That's why Bible says like this. యెహోవా కొరకు ఎదురు చూడాలట. Those who wait upon the Lord. మీ అందరికీ ప్రేయర్ చేసుడు తెలుసు, You all know how to pray. కానీ కొత్త రెవల్యూషన్ చెప్తున్నా. But new revelation I'm sharing. ప్రేయర్ అయిపోగానే After prayer, వెంటనే లేచిపోవద్దు. do not rise up immediately. ఇంకొక 5-10 మినిట్స్ అట్లనే కూర్చొని ఉండండి. You wait after the prayer for 5 to 10 minutes. దాన్నే నా భాషలో ఏం చెప్తున్నా అంటే, In my language I'm saying కనిపెట్టుడు, that itself is waiting. లేదా వెయిటింగ్. That is called waiting. ఎప్పుడైతే వెయిట్ చేయడం ప్రారంభిస్తావో, When you begin to wait on the Lord, ఈ యొక్క ఈగల్ అనాయింటింగ్ అనేది రిలీజ్ అయ్యి this eagle anointing is released upon you. యెహోవా కొరకు ఎదురు చూస్తున్నావు, వెయిటింగ్ లో ఉన్నావు గనుక, Because you're waiting upon the Lord. పక్షి రాజులాగా నువ్వు పైకి ఎగరడానికి ఆ 10 నిమిషాల్లోనే స్ట్రెంత్ వచ్చేస్తుంది. అక్కడే రెవల్యూషన్ మేనిఫెస్ట్ అవుతుంది. Oh, you will receive in that 10 minutes itself the strength to rise up like an eagle. అర్థమవుతుందా మీకు? Are you understanding? నేను మీ లోపల మాట్లాడుతున్నాను, నాకు తెలుసు. I know I'm speaking deep to your spirit. అందరూ ప్రేయర్ చేయగానే వెంటనే ఆమెనలేసి వెళ్ళిపోతారు. Everybody, as soon as the prayer is over, if you say amen, you rise up. కానీ అక్కడే ఆగి ఉండాలి. You have to wait there. ఒక 5-10 మినిట్స్ ఉండడం ప్రారంభించండి. You start with 5 to 10 minutes waiting there. యాక్చువల్ గా అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో వాళ్ళు ప్రేయర్ చేశాక, In Acts chapter 2nd chapter, when they waited after prayer, వాళ్ళ ప్రేయర్ అంతా అయిపోయినాక after their prayer, వాళ్ళు కొద్దిసేపు నిశ్శబ్దంగా ఉన్నారట. they were quiet for some time. అప్పుడు వాళ్ళకు కొత్త భాషలు వచ్చినాయట. As they were still, they received new మీ tongues. ప్రేయర్ అయిపోయినాక మీరు కొద్దిసేపు ఆగితే, After your prayer, if you can wait, ఆ టైంలో నీ ఇన్నర్ ఐస్ ఓపెన్ అవుతాయి. at that time your inner eyes will open. అప్పుడు దేవుడు దర్శనాలు చూపెడతాడు. Then God will show visions for you. అప్పుడు నువ్వు మాట్లాడిన భాషలకు ఇంటర్ప్రిటేషన్ వస్తుంది. Then you'll get interpretation for the languages you spoke. అప్పుడు దేవుడు నీ లోపల నుంచి దేవుని యొక్క స్వరాన్ని వినిపింపజేస్తాడు. God will release His voice from the inner side of you. అందుకే మీకు అర్థమయ్యే భాషలో చెప్తా. In the language that you can understand, I'm saying. పాత కాలంలో నీళ్లు తాగాలంటే, In the old times, if you had to drink water, ఆ యొక్క డెజర్ట్ లో, ఆ యొక్క అరణ్యంలో వాళ్ళు ఇట్లా రంధ్రాలు చేసేవారు. in the desert they used to make big holes. తీయగానే నీళ్లు రావు. As soon as you open it, you don't get కానీ ఒక water. 5-6 మినిట్స్ ఆగినాక After waiting for 5 to 6 minutes, లోపల నుంచి నీళ్లు తన్నుకొని బయటకు వచ్చి the water will come out from the ఆ deep. నీళ్ళను కూడా ఫిల్టర్ అయినప్పుడు తాగుతారు. After the water is filtered, then they drink it. నీ లోపల నుంచి లివింగ్ వాటర్స్ బయటికి రావాలంటే, For the living waters to come out of you. యాజ్ ఎ ప్రాఫెట్ గా చెప్తున్నా, As a prophet, I'm saying. నీ లోపల నుంచి లివింగ్ వాటర్స్ బయటికి రావడానికి రూట్ చెప్తున్నా. For I'm showing the route for the living waters to come out of ఈ you. యొక్క ప్రేయర్ అయిపోయినాక, టంగ్స్ లో అయిపోయినాక, After you speak in tongues, అక్కడ నుంచి ఒక 5-10 మినిట్స్ ఆగండి. you wait there for 5 to 10 minutes. ఆగండి అంతే. You just wait. నేను చెప్తున్నా, I'm saying. సంథింగ్ ఏదో ఓపెన్ అయినట్టు నీకు కనబడుతుంది. You will see something open. సంథింగ్ ఏదో ఓపెన్ అయినట్టు నీకు కనబడుతుంది. You will see something open. అందుకే మోజెస్ కి దేవుడు చెప్పిండు, That's why God told to Moses. నీకు నేను వెనక భాగాన్ని రాస్తా అంటున్నావు. You're saying I will write the back సరే side. రాసేయ్. Okay, you write. మోజెస్ పాస్టర్ గా ఉన్నప్పుడు వెనక భాగాన్ని రాసేసిండు. Oh, when Moses was a priest, he wrote the back side. వెనక భాగంలోనే పవర్ ఉంటే ముందు భాగంలో ఎంత పవర్ ఉంటుందండి. అందుకే వెనక భాగం కంటే ముందు భాగం పవర్ ఉంది కనుక దేవుని యొక్క బిడ్డలారా, మోషే రాసిన ధర్మశాస్త్రం కంటే కొత్త నిబంధనలో వేసిన మరొక పక్షిరాజైన యేసుక్రీస్తు యొక్క గ్లోరీ అనేది ట్రెమెండస్ గా ఉంది. Oh, if there is so much power at the back side, how much more glory on the front side. That's why Jesus rose up in that and wrote it. అందుకే మీరు ఫ్రంట్ సైడ్ ని ఆ ఫ్రంట్ సైడ్ లో కూర్చోవాలి. That's why you should sit in the front side. అంటే ఇక్కడ ఫ్రంట్ సైడ్ లో కాదు, Not front side here. దేవుని యొక్క పాదాల కాడ. At the feet of Jesus. కొంచెం లోపలికి వెళ్దాం. Let's go deeper. ఇంట్రెస్టింగ్ గా. Is it interesting? రైట్, ఓకే. లూకా సువార్త Let's go to Luke 10th చాప్టర్ 40వ వచనం నుంచి 40 నుంచి from 40th verse. 42 వరకు చదవండమ్మా. 40 to 40. మార్త విస్తారమైన పని పెట్టుకొనుట చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పనిచేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పుమనెను. అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు గాని అవసరమైనది ఒక్కటే, మరియు ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను. అది ఆమె యొద్ద నుండి మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను.
అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. దేవుని యొక్క పిల్లలు ఇక్కడ ఇదే దేవుడు కీ చెప్పిండు. Here Jesus has revealed the key. చాలా మంది ఇదే, Many people are like this. చాలా మంది ఇదే చేస్తారండి. Many people do like this. మార్త లాగానే చేస్తారు, They all do like Martha. కానీ మరియ పని ఎవరు ఎన్నిక చేసుకోరు. Nobody want to choose the work that Mary did. అందుకే వాళ్ళు చూడండి పరిచర్య 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 అని తిరుగుతారు తప్ప They like to go around saying ministry, ministry, ministry. ఈ రోజుల్లో మరీ విపరీతం ఇది. Of late it is too much. కానీ మేరీ లాగా ఆయన పాదాలు వెతకడానికి ఇష్టపడరు. But Mary desired to seek the feet of Jesus. అంటే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే What they think is, ఇట్లా చేస్తుంటే మనము బయట కనబడతాం కానీ ఇక్కడ చేసేది ఎవరిని కనబడుతుంది అనుకుంటారు. maybe they think that what we do outside everybody will see, but what I do like Mary, who will see and who will know? కానీ దేవుడు చెప్తున్నాడు, But God is saying, మరియా ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నది, Mary has chosen the right thing. నా పాదాలను వెతుకుతున్నది. She has sought my feet. అందుకే ఆమె యొద్ద నుంచి అది తీసివేయబడదు. That's why the good thing from her will not be అందుకే taken నేను ఆమె away. ముఖాన్ని ఆమెకు నా ముఖాన్ని చూపెడుతున్నా. That's why I'm revealing my face to her. నేను మీ అందరికీ ఇదే నేను చెప్తున్నా, To all of you I'm sharing the same thing. మీరు దేవుని యొక్క పిల్లలు దేవుని యొక్క ముఖాన్ని వెతకండి. You have to seek the face of God. దేవుని యొక్క పాదాలను వెతకడానికి ప్రయత్నించండి. Seek the feet of Jesus. ముందు భాగాన్ని చూడడానికి ప్రయత్నించండి. Begin to see his front part. ముందు భాగాన్ని చూడమంటే ఎంతో బాధ అనిపిస్తుంది. Oh, many people it is painful for them to see the front part. అదే వెనుక భాగాన్ని చూడమంటే But if you tell them to see the back side, సంతోషం అనిపిస్తుంది, that they are happy with it. ఒక ఊపు అనిపిస్తుంది. If there is a movement for it. చూడండి, ప్రేయర్ చేయమంటే ప్రేయర్ చేయబుద్ధి కాదు. When we ask you to pray, you do not like to కానీ pray. ఉపవాసం ఉండి ఊరంతా తిరగమంటే ఎక్కలేని ఉత్సాహం వస్తుంది. But if we tell you to fast and roam around happily, you will fast and roam around. అర్థమవుతుందా మీకు? Are you understanding? ఒక ఫాస్టింగ్ ఉన్నాను, If you tell a fasting person, ప్రేయర్ చేయరు ఎక్కడ కదలకుంటా అంటే, oh, don't go anywhere but sit and pray, వాడితో కాదు. it is not possible. కానీ మామూలుగా తిరుగు ఎక్కడిక్కడ అంటే మంచిగా హ్యాపీ అనిపిస్తుంది. But if you leave him free and ask him to fast, he will be enjoying. అర్థమవుతుందా? Understand? నువ్వు ఒకటి ఫాస్ట్ చేస్తున్నావు అంటే If at all you are fasting, నీ జీవితంలో ఏదో వదిలిపోవాలి, ఏదో పొందుకోవాలి, అదే ఫాస్టింగ్ అంటే. that means something should leave from your life and something new thing should enter into your life. ఫాస్ట్ నువ్వు అట్లా దాన్ని దాటి వెళ్ళిపోవాలి. You have to cross forward. ఏదో నీకు పనికిరందని నువ్వు దాటి వెళ్ళిపోవాలి. You have to cross over that which is useless కానీ thing. వెనుక భాగాన్ని పట్టుకొని మనం ఎప్పుడు కూడా ఉండొద్దు. You should not be holding on to the backside and be holding on there and living there. అందుకే దేవుడు మోషేని ప్రవక్తగా లేపి తన యొక్క ఈగల్ అనాయింటింగ్ రిలీజ్ చేసి ఫేస్ టు ఫేస్ మాట్లాడడం ప్రారంభించాడు. That's why God raised Moses as a prophet and revealed and began to speak to him face to face. అసలు ఈగల్ అనాయింటింగ్ అంటేనే Actual eagle anointing itself means, నీ స్ట్రెంత్ రిన్యువల్ అవుడు అని నేను చెప్తా. it means your strength being renewed. ఈ యొక్క పక్షిరాజు అనేది గమనించడానికి ప్రయత్నించండి. If you see this eagle, ఇది చాలా అందంగా ఉంటది. it is very beautiful. అందుకే దీని గుడ్లను కింద పెట్టదు, అది కోళ్ళలాగా. It will not lay its legs down on the ground. అందుకే హైట్ లో పెడుతుంది. It will lay its legs on the mountain top. హైట్ లో కూడా మౌంటైన్స్ మధ్యలో పెడుతుంది. It will lay its legs on the mountain top. ఎందుకోసం అంటే స్నేక్స్ వచ్చి తింటాయి కాబట్టి. Because snakes come to eat it. దేవుని యొక్క పిల్లలు గమనించడానికి ప్రయత్నించండి. Oh dear children of God, listen. అసలు స్నేక్స్ చంపాలంటే ఈగలే కరెక్ట్. To kill the snake, the eagle is the right thing. అందుకే కోళ్ళు భయపడి గడగడగడ అనుకుంటూ ఉరుకుతాయి. That's why the chickens, they get frightened and they'll run away. కానీ ఈగల్స్ మాత్రం దాని ముక్కుతోటి బ్రేక్ చేసి చంపేస్తాయి. But eagles, they will kill the snake. దానికి చూడండి దేవుని యొక్క పిల్లలు చాలా పెద్దగా ఉంటాయి దాని యొక్క వింగ్స్ అన్ని. Oh, its wings are very big. మీరు తెలుసా ఈగల్ తెలుసు కదా? You know the eagle, isn't it? చాలా పెద్దగా ఉంటాయి దాని యొక్క వింగ్స్. Its wings are very wide. అంటే మీకు అర్థమయ్యే భాషలు చెప్పాలంటే, If you understand, ఈ యొక్క వింగ్స్ అనే ఎందుకు పెద్దగా ఉన్నాయి అంటే, the wings are very huge and big. Why? 91వ కీర్తనలో ఉన్న వింగ్స్ లాగా ఉన్నాయి అనుకోవచ్చు. They are like the wings of, as described in Psalm 91. కరెక్టే నేను చెప్పేది. It's right. 91వ కీర్తనలో పెద్ద వింగ్స్ వచ్చినాయి. Oh, here 91 Psalm you see big wings. ఇక్కడ ఈగల్ వింగ్స్ అని మనం చెప్తున్నాం. We are saying it as the eagle wings. దాన్నే కెరూబ్ అని చెప్తున్నాం. That only we are saying as cherub. నేను ఇప్పుడు చెప్పేది కెరూబ్ యొక్క 4 ముఖాలు, ఒక ముఖమే పక్షిరాజు యొక్క ముఖం, ఆ ఒక్క ముఖమే యేసు ప్రభు యొక్క ముఖం. Oh, this cherub that I am saying is one of the face of Jesus itself. అంటే 91 సామ్స్ లో వచ్చింది జీఎస్ఏ, ఆ కెరూబ్ అన్న దూతే. Oh, in the 91 Psalm that is Jesus and that is Jesus, that is a cherub. అందుకే ఈ కెరూబుకు 4 ముఖాలు ఉంటాయి, అందులో ఒక ముఖం పక్షిరాజు. Oh, that's why the cherub has 4 faces, in that one is eagle. అర్థమవుతుందా? Are you understanding? దేవుని యొక్క పిల్లలు గమనించడం ప్రయత్నించండి. Dear children of God, అయితే ఈ యొక్క ఈగల్స్ అన్నాయి
These eagles, దాంట్లాగా మనం మారాలంటే, if we have to transform like దాని them, యొక్క యాటిట్యూడ్ మన లోపల డెవలప్ చేసుకోవాలంటే, if we have to develop that attitude like eagles, మనము దేవుని కాడ వెయిట్ చేయాలి. we have to wait at God's feet. మనము ఆయన పాదాలు వెతకాలి. We have to seek His feet. అప్పుడు మనకు స్ట్రెంత్ వచ్చి మనం ఈగల్ లాగా పైకి ఎగురుతాం. Then we'll get strength and we'll rise up high. ఈగల్ పైకి లేచేటప్పుడు As the eagle rises బాగా high, రెక్కలు ఇట్లా కొడుతుంది, it will beat its wings. బాగా కొడుతూ ఉంటది, It will beat its wings. బాగా కొడుతూ ఉంటది. It will beat its wings. అప్పుడు అది పైకి ఎగురుతుంది. Then it will rise up. కానీ బాగా హైట్స్ లోనికి వెళ్ళాక After going to very అది high, రెక్కల్ని ఇట్లా కొట్టదిగా, then it will not beat its wings. ఇట్లా ఓపెన్ చేసి పెడుతుంది. It will just soar high. అయితే మీకు నేను ఒక యూనిక్ అయిన మాట చెప్తున్నా. But unique word I'm releasing. ఇంతకాలం ఇట్లా ఊపుతూ వచ్చి నువ్వు పైకి లేవడానికి, Oh, till now you have been waving your wings. ఇప్పుడు నీ ఫైనాన్షియల్ విషయంలో, నీ హీలింగ్ విషయంలో ఇట్లా చాచి అట్లనే స్టెబిలిటీగా నిలబడబోతున్నావు. But now in financial condition, you are going to stretch yourself and go soar high and stabilize there. అది పైకి వెళ్ళిపోయినాక After going high, ఎప్పుడు కూడా ఇట్లా కొట్టదు. అది again it will not beat ఇట్లా itself. లేపే ఉంచుద్ది. Once it will rise high, it will keep itself steady like that. అర్థమవుతుందా? Are you understanding? ఈగల్ అంటేనే ఎప్పుడు కూడా న్యూగా రిన్వల్ అయ్యేది. Eagle itself means getting renewed day మనం by day. ఎప్పుడు రిన్వల్ అయ్యేది. Always getting renewed. అందుకే బైబిల్ సెలవిస్తుంది, That's why word says. యెహోవా కొరకు ఎదురు చూచువాడు నూతన బలాన్ని పొందుతాడు. That's why the word of God says, those who wait upon the Lord will renew their strength. బలం వేరు, నూతనమైన బలం వేరు. See, strength is different. Having new strength is different. కనుక ప్రేయర్ అయిపోగానే లేచి వెళ్ళిపోకండి. So after prayer, do not just rise up like that. కొద్దిసేపు ఆగండి. You wait upon the Lord. అప్పుడు ఏమైపోద్ది అంటే మీ యొక్క యూత్ అనేది రిన్యువల్ అవుతుంది. Your youth will be renewed. అయితే గమనించడానికి ప్రయత్నించండి. So understand ఇక్కడ this. ఒక టెరబుల్ అయిన విషయం చెప్తున్నా. The terrible thing here is, ఈ అందమైన పక్షిరాజు this beautiful eagle, చాలా హైట్స్ లో ఎగిరేది, the one which flies high, కొన్ని టైమ్స్ వచ్చేసరికి at times తన ఈకలు మొత్తం కూడా రాలిపోతాయట. all its feathers fall down. తన ఈకలు మొత్తం కూడా రాలిపోతాయి. All its feathers fall down. అప్పుడు దాన్ని చూసినప్పుడు మిగతా పక్షులు అనుకుంటాయట, When all the other birds look at the eagle at that stage, నీ టైం అయిపోయింది లేక, its time is over. ఇక అయిపోయింది, నీ జీవితం అయిపోయింది. Your life is over. అది కూడా ఏం చేస్తుందట ఆ టైంలో, At that time, that eagle also, చాలా వికారంగా అయిపోద్దట. it becomes very ugly to look at. కొండ మీదకి వెళ్ళి It goes high on the ఆ యొక్క mountain. మౌంటైన్స్ లో స్నానం చేసుకొని It will take bath at the mountain. తన యొక్క ముక్కుతోటి Through its beak, ఆ యొక్క రెక్కలన్నిటి కూడా అదే పీకేస్తుందట. it will pull out all its feathers. అవి రాలిపోతా అంటే అందరు అంటారు కదా, ఎంత అందహీనంగా అయిపోయింది ఈ పక్షిరాజు అని. Then all the birds will say, how ugly it is looking now. ఆ టైంలో ఇది కూడా ఏం చేస్తుంది అంటే, Even at that period, what it does is, ఏమి కుంగిపోయి బాధపడదు. అది it will not get depressed or discouraged. వాళ్ళేమో దీన్ని చూసి ఏం చేస్తా ఉంటారు, నీ యొక్క పైన అన్ని కూడా రాలిపోతున్నాయి అని. Other birds may be teasing and mocking. కానీ ఈ టైంలో వాళ్ళు చెప్పేది ఏం చేస్తుంది, తెలుసా, ఇంకా ఏవైతున్నాయో వాటన్నిటిని ముక్కుతో పడిచి దాన్ని శరీరం నుంచి వదిలిపెట్టేట్టు పొడుస్తూ ఉంటుందట. Even though others are mocking, yet with its own beak it removes all its rest of the feathers. శరీరం అంతా గాయమైపోతుంది. All its body gets దాని wounded. బాడీ బ్లీడింగ్ లాగా ఉంటది. It may be bleeding on its body. దాని యొక్క రెక్కలన్నీ రాలిపోతాయి. All its feathers have fallen down. వికారంగా ఉంటది. It looks very ugly to look at. చూడడానికి బాగుండదు. It is not good to see. అయినా అది హైట్ లోనే ఆ కొండ మీదనే మౌంటైన్ మీదనే ఉంటది. Then it really lives there on the mountain itself. మిగతా పక్షులన్నీ చూసి దాన్ని నవ్వుతాయి. All the other birds may look and laugh at it. కానీ కొన్ని రోజులు కాగానే But after a few days, దాని యొక్క యవ్వనం అనేది కొత్తగా అయ్యేటట్టు కొత్త రెక్కలు వచ్చి మళ్ళా ఇంత ముందు కంటే ఎక్కువ మనలాగా బాగా అందంగా మార్చబడుతుందట. after those few days, it gains back all its feathers and much more than that, and it looks more beautiful than before. అందుకే బైబిల్ ఈ విధంగా సెలవిస్తుంది. That's why the word of God says like this. మనను కూడా దేవుడు చెప్పిండు, That's why God says to us also. పక్షిరాజు యవ్వనం వల్ల నీ యవ్వనం కొత్తదైతుందట. God says, I will renew your youth like eagles. నీ యూత్ అనేది రెన్యువల్ అవుతుందట. Your youth will be renewed like eagles. ఫ్లెష్ చేస్తా ఉంటే స్పిరిట్ స్ట్రెంత్ అవుతా ఉంటది, బాడీ అనేది హీల్ అవుతా ఉంటది. As you wait and gain strength in your spirit, your body also will gain strength and get healing. ఈ రోజు నేను రిలీజ్ చేస్తున్నా, I'm releasing నీ today. ఫైనాన్సెస్ రెన్యువల్ కాబోతున్నాయి. Oh, your finances will get నీ renewed. బిజినెస్ రెన్యువల్ కాబోతున్నాయి. Your businesses will get నీ renewed. బ్యాంక్ అకౌంట్స్ రెన్యువల్ Your కాబోతున్నాయి. bank accounts get renewed. నీ బాడీలో యొక్క హీలింగ్ అనేది రెన్యువల్ కాబోతుంది. The healing in your body will get renewed. ప్రేయర్ టైం అనేది రెన్యువల్ కాబోతుంది. Your prayer time will be renewed. నువ్వు చూడబోతున్నావు. You're going to see it. ఓవర్ నైట్ లో ఈగల్లాగా పైకి లేచడం నువ్వు. Overnight you'll rise up like an eagle. అర్థమవుతుందా అండి? Are you understanding?
చూడండి, గమనించండి, ప్రయత్నించండి. Listen. అదే ఈగల్కి చికెన్కి తేడా. That is the difference between a chicken and an eagle. అందుకే విలియం బ్రెనన్ లేచినప్పుడు బిలిగ్రామ్తో సహా ఆశ్చర్యపడ్డారట. ఏంది నెంబర్లు ఎప్పుడు, ఏంది పేర్లు ఎప్పుడు, అసలు ఏంది ఇది ఎప్పుడు మేము చూడలేని ఆశ్చర్యపడ్డారట. When William Branham rose up, even evangelist Billy Graham was surprised. What is this way of saying? What is this way of revealing the numbers or telling everything in detail? అంటే ఒక కొత్త కాన్సెప్ట్, కొత్త లెవెల్కి, కొత్త దానిలో తీసుకోలేండి క్రిస్టియానిటీని. He took Christianity into a new level. మీరు కూడా అదే విధంగా ఒక ఈగలాగా వేరే స్థితిలోనికి వెళ్ళాలని దేవుడు కోరుకుంటున్నాడు. God also desires that you go to a higher level like an eagle. చెప్పుకోండి, నేను ఈగల్ని. You say, I'm an eagle. నేను ఈగల్ని. Say, I'm an eagle. చెప్పుకోండి, నా మీద ఈగల్ అనాయింటింగ్ ఉంది. There is eagle anointing upon me. నా ఫైనాన్సెస్ రిన్యూవల్ అవుతున్నాయి. My finances are getting renewed. నా యూత్ రిన్యూవల్ అవుతుంది. My youth is renewed. యాక్చువల్గా ట్రూత్ ఏంటంటే జీసస్ క్రైస్టే పెద్ద ఈగల్. If the truth is, Jesus Christ himself had that eagle ఆయనే anointing. పెద్ద పక్షిరాజు. He himself had an eagle anointing. అందుకే 91 కీర్తనలు అంటాడు, నా రెక్కల కింద మీకు నేను ఆశ్రయం కలగజేస్తా. అంటే చూడండి, నేను ఈ లాక్డౌన్, ఇంతకుముందు లాక్డౌన్లో ఉన్న టైంలో ప్రేయర్లు ఉన్నప్పుడు నువ్వు నమ్మినా నమ్మపోయినా నేను మాత్రం చెప్తున్నా, నేను చూసా ఆ 91 కీర్తనలో ఉన్న ఆ యొక్క ఏంజల్ని. ఈ యొక్క వింగ్ వచ్చి 3-4 మీటర్లంత పొడుగు ఉంది. ఒక్క వింగ్ వచ్చి అంత పొడుగు కనబడ్డది నాకు. See, in this Psalm 91, the cherub that is talking about, it is Jesus himself. This eagle had, in my lockdown time, I saw this cherub. It had such a wide wings, more than 4 meters long. మీకు నేను ఇది చెప్తే ఆశ్చర్యం అనిపించచ్చు. This may be looking surprising for you. దూతలాట, కనబడురాట, వామ్మో ఏం మాట్లాడుతున్నాడు. Oh, what is this? Angels, seeing angels, all this. మరి నేను కూడా ఒకటి అడుగుతా, I'll ask you something. దయ్యమాట, సైతానాట, లూసిఫర్ ఆట, విచ్ క్రాప్స్ ఆట, వీళ్ళకైతేనే ఆట నేనంట. మరి But even I will say, what is this? Devils, witchcraft, మీకు ఇది ఆశ్చర్యం అయితే demonic. ఇది మీకు ఇది ఆశ్చర్యం అయితే నాకు అది ఆశ్చర్యమే. If angelic is looking strange for you, for me devil, these things are looking strange for me. అర్థమవుతుందా? Are you understanding? ఒక ప్లేస్ లో కూర్చున్నాం మేము, ప్రేయర్ అయిపోయింది చాలా రోజుల కిందట. A long time back we were sitting after prayer. ఒక చిన్న పిల్లలు కొంత హుషారు ఉంటారు కదా, Children, they're smart, they come. ఆడ దోమలు కుడుతున్నాయి. There are a lot of eager mosquitoes were ఆ there. చిన్న పిల్ల, మా పాప అంత పిల్ల వచ్చి అడిగింది, ఏమైంది అంకుల్ అని. A little girl came and said, what happened, uncle? దోమలు కుడతానే అన్నాడు. He said, okay, just mosquitoes are biting. నువ్వు ఇంత పెద్దగా ఉన్నావు, ఆ చిన్న దోమకి ఎందుకు భయపడతాను అంటుంది. ఇంత ఉన్నది ఆ పిల్ల. That girl is so small, is saying, you're so big and why are you frightened of that small mosquito? సేమ్ ఇదే విధంగా ఉన్నది. Same situation ours also. చిన్న దోమ లాంటి దయ్యం, దేవుడేమో పెద్ద ఈగల్లాగా ఉన్నాడు. నువ్వు ఎందుకు వానికి భయపడతానో నాకు అర్థం కావట్లే. The devil is like a small mosquito and God is much mighty than like an eagle. And why are you frightened of that small mosquito? రానున్న దినాల్లో మొత్తం ఈ యొక్క వీక్స్ అన్ని కూడా ఈగల్ కోసమే చెప్తా. All these coming days, weeks, I'm going to share about eagle. అసలు మీకు నేను ఒక మాట చెప్పాలా? In one word, if I have to ఒక say, వ్యక్తి హెవెన్ పోవాలంటే, if a person has to go to heaven, దేవుని యొక్క బిడ్డలారా, ఈ ఈగల్ అనాయింటింగ్ రిలీజ్ అవుతుంది. eagle anointing is released for him. అప్పుడు ఆ యొక్క ఏంజెల్ తీసుకొని వెళ్తాడు. Then the angel will take him. ఈ రోజు ఆ టంగ్స్ రిలీజ్ అయిపోతున్నా. I'm going to release those ఈ tongues యొక్క మార్చి యొక్క ఫస్ట్ వీక్ లో. in this March first week. మీరు ఇప్పుడు రొట్టె ద్రాక్షరసం తీసుకునేటప్పుడు As we break the bread and take good మీ wine, యూత్ కూడా రెన్యువల్ అవుతుంది. your youth will be అది renewed. తీసుకునేటప్పుడు As you take part in దేవుని it, యొక్క దూతలు మీ దగ్గరికి వస్తారు. God's angels will come to you. నువ్వు నీకు ఇమాజినేషన్ మార్చుకో. Your imagination should నీ change. బాడీ అంతా హీల్ అయినట్టు ఊహించుకో. You believe that your body is healed. బిజినెస్ సక్సెస్ అవుతున్నట్టు ఊహించుకో. You believe that your business is getting నువ్వు షుగర్ successful. వెళ్ళిపోయినట్టు అనుకో. You imagine that your sugar has gone down. నీ యొక్క బీపీ థైరాయిడ్ వెళ్ళిపోయింది అనుకో. Your BP, thyroid diseases have left you. రొట్టె ద్రాక్షరసం తీసుకునేటప్పుడు As you take part in bread and నువ్వు wine, ఒక ఈగల్వి అనుకో. you say, I'm an eagle. నీ యొక్క టైస్ నువ్వు నాటేటప్పుడు కూడా As you sow your tithes, నీవు ఈగలు అనుకో. you say, I am an eagle. అందుకే పౌలు పత్రికలకు రాసేటప్పుడు ఈ విధంగా రాస్తాడు. That's why Paul, when he's writing the epistles, he says, మీరు పేదరికంలో ఉన్నాను, మీరు దాతృత్వాన్ని కలిగి ఉన్నారు అంటాడు. oh, though you are in poverty, you are yet having the prosperity. ఎందుకోసం అంటే Why? వాళ్ళు పేదరికంలోనే ఉన్నారు. Even though they are in కానీ poverty, వాళ్ళు దాతృత్వాన్ని ఎప్పుడైతే అడుగు పెట్టారో, but when they entered into generosity, ఇచ్చే వ్యక్తులాగా ఎప్పుడైతే మారిపోయారో, when they were people who started giving, వాళ్ళు వాళ్ళ యొక్క జీవితంలో గొప్ప ప్రాస్పెరిటీని చూసారు. they started seeing prosperity. అంటే గివింగ్ అనేది ఈ యొక్క రొట్టె ద్రాక్షరసం అనేది రెండు కలిసినప్పుడు When giving and this bread and wine communion applied together, ఏంజెల్స్ యాక్టివేట్ అవుతారు. angels are activated. అందుకే దేవుడు అన్నాడు, పాదాల కొలత వేరు, నడుము కొలత వేరు, భుజాల వరకు వేరు, నిండు కొలత వేరు. ఈగల్ అనాయింటింగ్ వచ్చినప్పుడు నిండు కొలత చేత
నువ్వు కొలవబడతావు, అంటే స్విమ్ చేస్తావు, ఇదే స్థితిలో నీకు మారిపోతావు. The measurement of the anointing at the feet level is different, waist level is different, shoulder level or full level is different. So when you get the eagle anointing, you'll get the full level and completeness in that, and you will soar high. రానున్న దినాల్లో లైవ్ చూసేవారు చాలా జాగ్రత్తగా ఉండండి. వేరే కంట్రీస్ నుంచి చూసేవారు, Those are watching from other countries, I ask you, ఇది కన్ఫెషన్ డిక్లరేషన్ టైం. this is the confession and declaration time. ఏరే వాళ్ళ నాలుకతోటి మాట్లాడిన దానికంటే నీ నాలుకతో నువ్వు మాట్లాడు చాలా పవర్. నీకు తెలుసా? There is more power in your own tongue than others speaking. నువ్వే నీకు తెలవాలి నువ్వు ఒక పవర్ అని. You yourself shall know you are a power. చూడండి, పవర్ లో చాలా వోల్టేజెస్ ఉంటాయి. In power there are many voltages. కానీ కొన్ని కాడ ఉంటది హై వోల్ట్స్ అని ఉంటది. In some places it's written as high voltage. అక్కడ గనక మనము ఆ హై టెన్షన్ గనక చేయబడితే షార్ట్ కూడా చనిపోతాం. If you go and touch a high tension wire, you'll get shock and die. ఈ యొక్క ఈగల్ anointing వచ్చినప్పుడు హై వోల్ట్స్ రిలీజ్ అయ్యి మనం బ్లెస్ అవుతాం. Through this eagle anointing we'll receive high power and we'll be blessed. కమ్ ఆన్ చర్చ్, ప్రతి ఒక్కరు కూడా Church, every one of you, నీవు ఈ యొక్క కమ్యూనియన్ తీసుకోవడానికి ముందు, before taking this parting in this communion, ఈ యొక్క కన్ఫెషన్ లో నీ యొక్క ఇమాజినేషన్ మార్చుకోవాలి. transform your imagination. నీ ఇమాజినేషన్ మార్చుకోవాలి. Your imagination shall change. అర్థమవుతుందా? చెప్పండి, నా ఇమాజినేషన్, నా ఊహను మార్చుకుంటున్నా. I am changing my imagination. పిల్లలు లేనాలు ఇట్లా ఊహించుకోండి, ఆ పరలోకం నుంచి వచ్చి బేబీ నీ మీద పడుతుంది, నీ లోపల పడుతుంది, నీ కడుపులో. అట్లా ఊహించుకో. If you are not having children, imagine that you have a baby that is coming into your womb. కారు కావాల్సిన వాళ్ళు కొత్త కారు నీ ముందున్నట్టు ఊహించుకో. Those who are wanting, desiring a car, imagine a nice car before you. నేను జెంటైల్ నుంచి వచ్చా. I came from a Gentile family. అర్థం చేసుకొని ప్రయత్నించండి. Understand this. దేవుణ్ణి మించిన పవర్ మరొకటి లేదు. There is no power greater than God's power. అన్ని విషయాల్లో దేవుడు, నేను చూస్తున్నా, నా స్పిరిట్ లో దర్శనం చూస్తున్నా, అనేక ఈగల్స్ ఇక్కడ ఉన్నాయి. In my spirit I see that vision. There are many eagles here. ఆన్లైన్ లో కూడా చెప్తున్నా, అనేక ఈగల్స్ ఉన్నాయి. There are many eagles there online. చికెన్స్ టై తీయడానికి భయపడతాయి, ఈగల్స్ ఎప్పుడు కూడా భయపడాయి, ఎందుకంటే ఎగురుతాయి గనక. Chickens fear to give their tithes, but eagles do not fear because they know they are going to soar high. సేమ్ ఏంజల్స్ కి ఈగల్స్ కి సంబంధం ఉంటది. There is connection between angels and eagles. కనుక ఇమాజినేషన్ మార్చుకోండి. Transform your thinking. చెప్పుకోవడానికి ప్రయత్నించండి. Say like this. నా మీద anointing ఉంది. There is anointing upon me. నేను బ్లెస్ అయినా. I am blessed. నేను దీవింపబడ్డా. I am blessed. డెవిల్ కి నా మీద అధికారం లేదు. Devil has no authority over me. ఈగల్ అనే కింగ్స్లీ anointing ని నేను తీసుకుంటున్నా. I receive kingly eagles anointing. అంటే కింగ్ అంటే పరిపాలిస్తాడు, ఈగల్ anointing నన్ను పరిపాలించబోతుంది. A king itself means ruling. The eagle's anointing is ruling over me. ఈగల్ anointing ద్వారా నా జీవితాన్ని నేను పరిపాలించుకోబోతున్నా. Through eagle anointing I am going to rule and reign my life. నా యొక్క ఫైనాన్సెస్ ని నేను పరిపాలించబోతున్నా. I am going to rule and reign my finances. నా స్వస్థతను నేను పరిపాలించబోతున్నా. I am going to rule my healing. నా యొక్క జీవితంలో నేను ఆ కింగ్స్లీ anointing ద్వారా అన్నిటిని సాధించబోతున్నా. Through the kingly anointing I am going to achieve everything. ఈ యొక్క రొట్టె ద్రాక్షరసం ద్వారా Through this bread and wine నా యూత్ రిన్యూవల్ అవుతుంది. my youth is getting నా renewed. యూత్ రిన్యూవల్ అవుతుంది. My youth is renewed. లైవ్ చూసేవారు చర్చ్ అర్థమవుతుందా? Those are watching on live and those are in the మీ church. యూత్ రిన్యూవల్ అవుతుంది. Your youth is being renewed. నీ యొక్క యూత్ రిన్యూవల్ అవుతుందంటే Your youth is renewed means మళ్ళా బ్యాక్ పోతున్నావు. that means your aging process is going reverse. 18 సంవత్సరాల ఎంత బలం ఉందో అట్లా బ్యాక్ పోతున్నావు. The strength you had at the age of 18, the same strength you're gaining. అర్థమవుతుందా? Are you understanding? ముందుకు పోనిద్దామా, యూత్ ని బ్యాక్ పోనిద్దామా? Shall we allow that youth strength to go forward or go backward? ఏమో బ్రదర్, పోతుందిగా పోనీ, అయిపోయింది, లాస్ట్ కి బట్టబాధలు అంటావా? Will you say the aging process? Anyway I'm old, why you bother about it? అయితే నువ్వు చికెన్ వే, That means you're a chicken. నువ్వు ఈగల్ కాదు. You're not an eagle. లేదు బ్రదర్, నా యూత్ రిన్యూవల్ కావాలంటే If you want the youth to be renewed, నీవు ఈగల్ వే. you are an eagle. చెప్పు, చేతి పైకి లేపి, నేను ఈగల్ ని. Lift up your hands and say, I am an నేను eagle. బ్లెస్ అయినా. I am నేను blessed. దీవింపబడ్డా. I am blessed. అద్భుతాలు నా సొంతం అవుతాయి. Miracles are mine. ఈ యొక్క బ్రెడ్ వైన్ ద్వారా నేను బ్లెస్ అవుతున్నా. Through this bread and wine I am blessed. ఎంతమంది బిజినెస్ లో ఉన్నారో నాకు తెలియదు. ఆన్లైన్ లో చూసారు ఇక్కడ ఉన్నవారు. Those are online or those who are here, I don't know who all are in business. ఈ యొక్క రొట్టె ద్రాక్షరసం ద్వారా తీసుకునే ప్రతి ఒక్కరు యేసు నామములో వీళ్ళ బిజినెస్ మీద ట్రెమెండస్ anointing, ఈగల్ anointing రిలీజ్ చేస్తున్నా. By taking part in this communion, I release eagle anointing upon your businesses. నీ ప్లేస్ లో నువ్వే సూపర్ న్యాచురల్ హీరోయిన్.
In your own place, you're a supernatural healer. బాడీలో హీలింగ్ రిలీజ్ చేస్తున్నా. I release healing in your body. క్యాన్సర్ ని గడ్డల్ని కంతుల్ని యేసులో బ్రేక్ చేస్తున్నా. I break every cancer, tumor, everything that is not from God. ప్రభువా యొక్క ఈగల్ అనాయింటింగ్ నా ప్రోగ్రామ్ చూసే చర్చిలో ఉన్న ప్రతి ఒక్కరి మీద రిలీజ్ చేస్తున్నా. Lord, I release eagle anointing upon those who are all my church and my partners. చర్చ్ మంచి వినడం ప్రయత్నించండి. Church, listen carefully. పావురము రివైవల్ తీసుకొని వస్తుంది, ఉజ్జీవాన్ని. Oh, dove brings revival. అయితే పావురం టైం అయిపోయింది. The time for the dove is over. Eagle రెవల్యూషన్ తీసుకొని వస్తుంది. brings revolution. రెవల్యూషన్ అంటే విప్లవం. Brings revolution. దేవుడు అందుకే న్యూగా లేపడానికి ఇష్టపడుతున్నాడు. God wants to teach everything new. క్రిస్టియన్స్ ఎప్పుడు కూడా పావురాలే పెట్టుకుంటారు. Christians always hold on to the dove. ఆనే ఆగిపోయిన్లు. They're stuck there. కానీ అది వెనుక భాగం. That is backside. ముందు భాగం ఏం తెలుసా? The front side is. ఇప్పుడు మీకు నేను ప్రశ్న చేస్తున్నా, నువ్వు డోవా ఈగల్వా? Are you a dove or an eagle? చెప్పు, నువ్వు పావురానివా పక్షిరాజువా? Are you a dove or an eagle? యేసు ప్రభు పావురము దిగొచ్చింది ఒక్కసారే, కానీ దేవుడు ఈగల కోసం ఎన్నోసార్లు చెప్పిండు. Oh, the dove came only once for Jesus, but God spoke many times about eagle. పాత నిబంధన అన్నది 10 ఆజ్ఞలు అన్నది స్టార్టింగ్ వచ్చినాయి, కానీ ముఖం అన్నది ముందు వచ్చింది. అందుకే కృపతోటి అన్నైతే కనుకనే యేసు ప్రభు వచ్చి కృపను రాసిండు. Law came in the Old Testament, but Jesus came in grace. తండ్రి మీకు వందనాలు. God, we thank you. ఒక రొట్టె ద్రాక్షరసాన్ని బ్లెస్ చేస్తున్నా. We bless this bread and wine. దేవుని యొక్క మహిమ దిగొచ్చే అద్భుతాలు ఆన్లైన్ లో ఇక్కడ ఉన్న వారికి అవుట్ సాయించి. Let God's glory come and do mighty miracles for them, O Lord. ఫైనాన్షియల్ అంటే రిలీజ్ చేస్తున్నా. I release financial anointing. డిసీజులన్నీ బ్రేక్ డౌన్ చేస్తున్నా. I break diseases. నీ మహిమ చేత నింపుతూ స్తోత్రం చెల్లిస్తూ Oh, filling them with your glory and honor. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. In Jesus' mighty name I pray. ఆమేన్. Amen.